ఇరాన్లో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలపై మరొకసారి అటాక్ చేసింది. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై 50 మిసైళ్లతో విరుచుకుపడింది. ఏకంగా బాలిస్టిక్ మిసైళ్ల వ్యవస్థపైనే ఈసారి ఇజ్రాయెల్ ఫోకస్ చేసింది. ప్రధానంగా గత 3 రోజులుగా ఇరాన్ వరుస దాడులు చేస్తుంది ఇజ్రాయెల్పై. దీంతో ఇజ్రాయెల్ చాలా వ్యూహాత్మకంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ పైన దెబ్బ కొట్టడం ద్వారా కోలుకోలేని దెబ్బతీసినట్టుగా కనబడుతోంది. ఇప్పటికే ఇస్ఫహాన్ అలాగే నతాంజ్ అణుశుద్ధి కేంద్రాలపై దాడి చేసింది. తాజాగా మరొకసారి ఈ ఇస్ఫహాన్ అణుశుద్ధి కేంద్రంపై మళ్ళీ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో భారీగా ఇరాన్ వైపు కోలుకోలేని దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాలు కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. గత 4 రోజులుగా కాస్త ఇరాన్దే పైచేయిగా కనిపిస్తుంది. ఇరాన్ ఏకంగా టెల్ అవీవ్తో పాటు అనేక నగరాలపై, ఇజ్రాయెల్లోని అనేక నగరాలపై దాడులు చేస్తుంది. హైఫా నగరంపై అలాగే మిగతా నగరాలపై భారీ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేసింది. ఈసారి చాలా వ్యూహాత్మకంగా దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో ఇరాన్కు చెందిన డ్రోన్ చీఫ్ మరణించినట్టుగా చెప్తున్నారు. ఇరాన్ దాడికి సంబంధించి యుద్ధం 9వ రోజు చేరింది. టెహ్రాన్లోని అణు కేంద్రాల లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ దాడుల నేపథ్యంలో ఇక ఇరాన్ వైపు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటికీ ఇరాన్కు చెందిన పలువురు కీలక కమాండర్లు మృతి చెందారు. తాజాగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వైమానిక దళం అంటే డ్రోన్ యూనిట్ కమాండర్ అమీన్ జాడ్ఖీని హతమార్చినట్టుగా ఐడిఎఫ్ ప్రకటించింది. అమీన్ జోడ్ఖీ హతమయ్యాడు. ఇటీవలే టెల్ అవీవ్పై ఇరాన్ చేసిన డ్రోన్ దాడుల వెనుక అతని హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మీరు చూస్తున్న బాక్స్లోని దృశ్యం ఎలిమినేటెడ్ అని ఉన్నటువంటి ఆ దృశ్యం అది అమీన్ జుడ్ఖీ. ఇతను ఇరాన్ డ్రోన్ యూనిట్ కమాండర్కు చీఫ్గా ఉన్నారు. ఇటీవలే టెల్ అవీవ్పై ఇరాన్ చేసిన డ్రోన్ దాడుల వెనుక అతని హస్తం ఉంది. ఇరాన్లోని అహ్వాజ్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ భూభాగం వైపు వందలాది డ్రోన్లను దాడికి పంపాడు. ఆ దాడులకు ఇతడే ప్రాతినిధ్యం వహించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్లోని కీలక అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్లోని కీలక అణు కేంద్రానికి నిలయమైన ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడిలో ఎలాంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని మాత్రం తెలుస్తోంది. అక్కడ అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడిస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో ఇస్ఫహాన్ నగరం పేలుళ్లతో దద్దరిల్లింది. మరోవైపు ఖోండాబ్ అణు పరిశోధన రియాక్టర్ సమీపంలో ఆ ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్టుగా చెప్తోంది. టెహ్రాన్లోని అణు కేంద్రాల లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇరాన్లోని కీలక అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. కీలక అణు కేంద్రానికి నిలయమైన ఇస్ఫహాన్ నగరంపై దాడులు జరిపినట్లుగా ఇజ్రాయెల్ తాజాగా చెప్తోంది. ఈ దాడిలో ఎలాంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని తెలుస్తోంది. అక్కడ అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్టుగా వెల్లడిస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో ఇస్ఫహాన్ నగరం పేలులతో దద్దరిల్లినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఖోండాబ్ అణు పరిశోధన రియాక్టర్ సమీప ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇటు టెహ్రాన్లోని డజన్కు పైగా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి 60కి పైగా తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని, 120కి పైగా బాంబులను ప్రయోగించాయని ఇజ్రాయెలీ వైమానిక దళం శుక్రవారం వెల్లడించింది. ఇక క్షిపణి భాగాలను తయారు చేసే సైనిక పారిశ్రామిక ప్రదేశాలపైన, క్షిపణి ఇంజన్ల కోసం ఉపయోగించే ముడి పదార్థాలను తయారు చేసే ప్రదేశాలపైన ఫైటర్ జెట్లు దాడి చేసినట్టుగా ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ వైమానిక దళం చెబుతోంది. ఏళ్ల తరబడి వీటిని ఇరాన్ నిర్మించుకుందని, ఇరాన్ రక్షణ శాఖకు అణు కార్యక్రమానికి ఈ పారిశ్రామిక కేంద్రం అత్యంత కీలకమని చెబుతోంది. వీటితో పాటు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు అధునాతన ఆయుధాల పరిశోధన అభివృద్ధి కోసం ఉపయోగించే టెహ్రాన్లోని ఎస్పీఎస్డి కేంద్ర కార్యాలయంపై కూడా ఫైటర్లు దాడి చేసినట్టుగా
ఐడిఎఫ్ చెప్తోంది. ఇక ఇజ్రాయెల్పై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఇరాన్లోని 3 క్షిపణి లాంఛర్లను కూడా ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులకైతే పాల్పడుతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద భారీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇటు పరస్పరం ఇటు వ్యాఖ్యలతో కూడా రెచ్చగొట్టుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రస్తుతం పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇక ఇజ్రాయెల్ దాడులు ఆపేదాకా అమెరికాతో చర్చలు లేవంటూ ఓవైపు ఇరాన్ ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ట్రంప్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భేటీపై కూడా ఇరాన్ రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద అటు ఇండియా వైఖరి పట్ల మాత్రం ఎలాంటి నిరాశ లేదంటూ ఇరాన్ వెల్లడిస్తుంది. మిడిల్ ఈస్ట్ అస్థిరమైతే ప్రపంచానికి శాంతి ఉండదంటూ మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్తున్నారు. అణు కేంద్రాలపై దాడి ఇటు అంతర్జాతీయంగా రూల్స్కు విరుద్ధం అంటూ ఇటు సౌదీ హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులైతే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇజ్రాయెల్తో దాడులకు ధీటుగాన బదిలిస్తూ దాడులు ఆపేంత వరకు చర్చల ప్రసక్తి లేదంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తేల్చి చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు ఆపేదాకా అమెరికాతో చర్చలు జరపమంటూ స్పష్టం చేస్తున్నారు. జెనీవాలో యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల ప్రతినిధులతో భేటీ అవుతున్నామని, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చించే అవకాశాలున్నట్టుగా చెప్తున్నారు. జెనీవాకు బయలుదేరే ముందు అబ్బాస్ అరాగ్చి మీడియాతో ఈ కామెంట్ చేశారు. ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి మూడో దేశం ఎంటర్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ పాకిస్తాన్కు ఇరాన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ లంచ్ మీటింగ్లో పాల్గొన్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జావేద్ హుసేని ఈ మేరకు మీడియాతో స్పందించారు. ఇరాన్కు పాక్ మిత్రదేశమైనప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే పాక్ భూభాగాన్ని వాడుకొని ఇరాన్పై దాడులు చేయాలన్న ప్లాన్తోనే మునీర్కు ట్రంప్ విందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే యుద్ధంలో ఇరాన్కు పాకిస్తాన్ సాయాన్ని దూరం చేయాలన్న ఎత్తుగడ కూడా ఇందులో ఉందంటూ చెప్తున్నారు. కాగా ఇండియా విషయంలో మాత్రం తమకు ఎలాంటి నిరాశ లేదంటూ ఇరాన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ అంటున్నారు. సో మొత్తం మీద ఇండియాతో మంచి అవగాహన ఉందని, పూర్తి సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. యుద్ధ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి ఇండియన్లు తరలించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుకు సహకరిస్తున్నామన్నారు. అమెరికా సహా పాశ్చాత్య దేశాలే పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని, ఇరాన్ విషయంలో IAEA ఇజ్రాయెల్ తరపున పనిచేస్తుందంటూ విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మిసైల్, డ్రోన్ దాడులు అయితే భీకరంగా సాగుతున్నాయి. శుక్రవారం కూడా ఇరు దేశాలు పరస్పరం పెద్ద ఎత్తున దాడులు చేసుకున్నాయి. ఇరాన్లోని వివిధ ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లపై శుక్రవారం ఉదయం 60 ఫైటర్ జెట్లతో ఎయిర్ స్ట్రైక్స్ చేశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంటుంది. ఇరాన్ డిఫెన్స్ రీసెర్చ్ సంస్థ హెడ్ క్వార్టర్స్పై కూడా దాడి చేసినట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కేర్మాన్ షా, తబ్రీజ్ ఏరియాల్లో యుద్ధ విమానాల స్థావరాలపై, రఫ్త్ సిటీలోని టార్గెట్లపై కూడా అటాక్ చేశామంటూ పేర్కొంటుంది. దానికి సంబంధించిన తాజా దృశ్యాలే మనం చూస్తున్నాం. అయితే ఈ దాడులపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇక దక్షిణ ఇజ్రాయెల్లోని పలు రెసిడెన్షియల్ ఏరియాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 6 అంతస్తుల భవనం ఒకటి కూలిపోయింది. 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, ఇతర సిటీల్లో తరచూ సైరన్లు మోగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో బంకర్లోకి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇక వారం రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ 657 మందిని కోల్పోయింది. 2000 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డ పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక ఒక దేశంలో శాంతియుత అవసరాల కోసం నిర్వహిస్తున్న అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయడం అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమేనంటూ సౌదీ అరేబియా ఖండిస్తోంది. ఇటు ఈ దాడులకు సంబంధించి చైనా కూడా స్పందించింది. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అస్థిరత్వం ఏర్పడితే ప్రపంచానికి శాంతి ఉండదంటూ హెచ్చరిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జిన్పింగ్ ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం చెప్పారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ యుద్ధం మరింత ముదిరితే ఆ 2 దేశాలతో పాటు ఇతర దేశాలు ఇబ్బంది పడాల్సి ఉంటుందంటూ జిన్పింగ్ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇజ్రాయెల్ తక్షణమే సీజ్ ఫైర్ ప్రకటించాలంటూ జిన్పింగ్ కోరారని చెప్తోంది. కాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులను రష్యా ఇదివరకే ఖండించింది. ఇలాంటి దాడులు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పరం దాడులు 9వ రోజుకు చేరుకున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో
ఇరాన్పై దాడుల విషయంలో ఇజ్రాయెల్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏకంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైనే దాడి చేసి కోలుకోలను దెబ్బతీసింది. ఇజ్రాయెల్పై దాడికి సిద్ధంగా ఉన్న ఈ యూనిట్ను ప్రస్తుతం పూర్తిగా మంటగలిపింది. దీంతో ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ వ్యూహాత్మక దాడులు పరస్పరం కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయిగా పరస్పరం కాస్త అటు ఇటుగా దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇరువైపులా భారీ ప్రాణ ఆస్త నష్టమైతే సంభవిస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం ఆ దృశ్యాలను బట్టి తెలుస్తోంది.